హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నాకు వినపట్లేదు, కొంచెం గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఈ రాత్రికాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సభలకి, విశ్వాస కూటాలకి నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు సమేలయ్య గారికి, అలాగే చెల్లి జ్యోతమ్మకి, అలాగే ప్రత్యేకంగా మరి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులకు, సంఘానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాకంటే ముందుగా చక్కటి గ్రీటింగ్స్, దేవుని శుభాలు తెలియజేసిన వాక్యం అందించిన ప్రేమచంద్ గారికి, అలాగే కైలే ప్రసాద్ అన్న గారికి, అలాగే మిగతా దైవజనులందరికీ, నన్ను ఈ ప్రదేశానికి పరిచయం చేసిన రాజయ్య గారికి, కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా మాట అందరికి వినపడుతుందా? వెనకున్న వాళ్ళకి, నానా తమ్ముడు ఇది నాకు వినపడుతుంది, అది మాత్రం వినపడేలాగా చేయించాలి. రైట్, ఏం పర్వాలేదు. దేవుని మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. ఈ రాత్రి దేవుని ప్రేరేపణ, దేవుని యొక్క కృపది. ఎందుకంటే ఈ స్థలానికి వచ్చినప్పుడు దేవుని యొక్క సేవకులు దావీదయ్య గారు ఎంత కష్టపడ్డారో ఆ పరిచర్య ఏంటో నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుని సేవ అంటే సామాన్యమైనది కాదు. ఎలా పడితే అలా చేసేది కూడా సేవ కాదు. ఎందుకంటే ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం 2 రోజులు బట్టి మీరు వాక్యం వింటున్నారు. మొట్టమొదటి రాత్రి ఏమి విన్నారు చెప్పండి? వాక్యం సమూయేలు ఏ విధంగా మందిరంలో పెరిగాడో, తల్లి ఎలా పెంచిందో మీరు విన్నారు, అంతేనా? రైట్. రెండో రోజు ఎలా మనం మార్పు చెందాలి, ఎలా రూపాంతరం చెందాలి అనే మాటలు మనం విన్నాం. కాబట్టి సమూయేలుని దేవుని మందిరంలో పెంచిన తల్లి, సమూయేలు అనుభవించిన అనుభవం, అలాగే అనుభవించిన అనుభవంలో రూపాంతరం పొంది ఎలా ప్రవక్తగా చలామణయ్యాడో, అలా అయిన తర్వాత మనం ఈ రోజు మనం ఏం చేయాలి? నేను వాక్యం ప్రత్యేకంగా మీకోసం ఏమి రాసుకొని రాలా. దేవుడు ఏది ప్రేరేపిస్తే మీకు ఆ మాటనే చెప్పేసి వెళ్తాను. అక్కడ శ్రద్ధగా మీరు వింటారనుకున్నాను. ఈ రాత్రి వింటారా? వినరా? రైట్. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి 3 విషయాలు మీతో చెప్తాను. బైబిల్ నుంచి 3 సంగతులు మీతో చెప్పి నేను ముగిస్తాను. మీ సెల్ ఫోన్లు ఉంటే జస్ట్ వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోండి. 1 గంట సేపు మీరు వైబ్రేషన్లో పెట్టుకుంటే నేను త్వరగానే వాక్యాన్ని ముగిస్తాను. మీ సెల్ ఫోన్ దయచేసి మరొకసారి చెప్తున్నాను, మీ ఫోన్లు ఎవరు కూడా చూడొద్దు. ఎందుకంటే నా బాధ, నా ఆకాంక్ష మా సంఘాల్లో నేర్పింది కూడా ఈ సంవత్సరం అదే. ఆరాధనకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో సెల్ ఫోన్ వేయాలి. మళ్ళా కానుకలు వేసేటప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలి. అది అలవాటు చేశాం. ఎందుకంటే 1 గంటే నీ సెల్ ఫోన్ దాన్ని ప్రక్కన పెట్టకపోతే దేవుని వాక్యం ఏమింటాం? ఎందుకంటే మేము స్టేజ్ మీద కూర్చున్న మా అయ్యగారులు కూడా సెల్ ఫోన్ ఎలా గెలుగుతూ ఉంటాం. అది కూడా మానేసాం. ఎందుకంటే పవిత్రమైన దేవాలయంలోకి వచ్చినప్పుడు, దేవుని ఆలయంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగానే దేవుని మందిరంలో గడపాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం వినబోతున్నాం. ఎందుకంటే దేవుని, ఇందాక చెప్పిన దేవుని సేవ అంటే సామాన్యమైనది కాదు. దేవుని సేవ ఎంతో ప్రయాసపడి మరి బిడ్డలకని, ఎంతమంది పిల్లలకని పెంచి పెద్ద చేసి దేవుని సేవలో కొంతమందిని ఇలా పెంచారు అంటే ఆ తల్లిదండ్రులు సామాన్యులు కాదు. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అది ఒట్టిగా పోద్దంటారు. కానీ నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల ప్రార్థన వృధా కాదు. కారణం ఏంటంటే మా అమ్మ చనిపోయేటప్పుడు ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఒకే ఒక చర్చి ఉండేది. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఇలా చెప్పింది. నేను 9వ వాడిని. మా అమ్మకు మొత్తం మా తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు 9 మందివి. నేను 9వ వాడిని. దావీదు దగ్గర పిల్లలు ఎంతమంది? జ్యోతిమ, నువ్వు తప్పు చెప్తున్నా. 14, 10 లేకపోతే 8 చెప్పట్లే ఎవరు. హల్లెలూయా. 9. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మేమే 9 మంది అనుకుంటే మాకంటే ఎక్కువ మంది ఇక్కడ.
సో గమనించండి, 9వ వాడిగా పుట్టినప్పుడు నేను చనిపోయేలాగా ఉన్నాను. మా అమ్మ కూడా చనిపోయే టైం ఆసనమైందని చెప్పి అమ్మ మందిరం దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి నన్ను అప్పగించేసి ఆయన చేతిలో పెట్టి, పాస్టర్ గారు నేను చనిపోయే టైం నాకు దగ్గరికి వచ్చింది, నా దేవుడు నాతో చెప్తున్నాడు, నాకు మరణం దగ్గరికి వచ్చింది, వీడు లాస్ట్ చూడండి, వీడు సరిగ్గా పాలు కూడా తాగలేదు, వీడు బతికి బట్టగడితే దేవుడు సేవ చేసినట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అందట. హల్లెలూయా. నమ్మండి దేవుని బిడ్డలారా, నేను ఎంఏబిడి చదివాను, డాక్టరేట్ చదివాను, లా చదివాను, ఇన్ని చదువులు చదివినా అమ్మ మాట దేవుడు విన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. నన్ను దేవుని సేవకే నియమించాడు తప్ప వేరే పనికి నియమించలా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా 3 మాటలు మీతో చెప్తాను. వాక్యం ఎందుకో ప్రభు నాకు ప్రేరేపణిస్తున్న మాటని మీతో చెప్తాను. వాస్తవంగా ఈ రోజు నేను జెఫన్యా గ్రంథంలో ఒక మాట చెప్పాలని ఆశతో వచ్చాను. ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత మరలా నా ప్రభు ప్రేరేపించిన మాటను మీతో చెప్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. లాస్ట్ టైంలో మీరు రాత్రి కూడా ఇదే వాక్యం విని ఉంటారేమో అనుకున్నాను, కానీ ఆ వాక్యం మీతో చెప్పట్లా, వేరే మాట చెప్తాను. 27వ వచనం. 3 విషయాలు మీతో చెప్తాను. 17వ 27వ వచనం. ఎందుకంటే విశ్వాసులు కోటలు కాబట్టి ప్రభు నాతో సెలవిచ్చిన మాట మీతో చెప్పాలి. 3 విషయాలు. అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండు నిమిత్తం నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచేలా 1 షెకెల్ ఉంటది, 1/2 షెకెల్ నీకును 1/2 షెకెల్ నాకును కట్టుము అన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వింటారనుకున్నాను. మొదటి మాట ఏం చెప్తున్నా అంటే, బైబిల్ చెప్తున్న మాట, అక్కడ రాయబడిన మాట, పేతురు, యేసు ప్రభు పేతురుతో చెప్తున్న మాట, పేతురు నువ్వు ఎవరి దగ్గరికి ఏం అడగటానికి వెళ్ళొద్దు, నువ్వు తిన్నగా సముద్రానికి వెళ్ళు, గాలం వేయగానే మొదట పైకొచ్చు చేప అన్నాడు. మీరు బాగా వినాలి, వాక్యాన్ని కొంచెం అర్థం చేసుకోండి. వాక్యం మీరు లోపలికి చొచ్చుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. బైబిల్స్ ఉంటే చూడండి, బైబిల్స్ లేకపోతే నా వైపు చూస్తూ దేవుని వాక్యం వింటారనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాలు దేవుని సువార్త కొరకు వెళ్తున్నాం, వస్తున్నాం, ఎన్నో గ్రామాలు పట్టణాలు తిరుగుతున్నాం. నేను వచ్చినప్పుడే కారులు అనుకున్నాను, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, పగలు రాత్రి విరామం లేకుండా వాడుకుంటున్నావు. ఒకప్పుడు రోడ్ల వెంట తిరిగిన నేను, ఒకప్పుడు చాలా ఆకలితో తిరిగిన నన్ను ఈ రోజు నీ సేవ చేయటం ఇచ్చే గొప్ప భాగ్యం అనుకున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, పేతురుతో మాట్లాడుతున్నాడు, నువ్వు తిన్నగా సముద్రానికి వెళ్ళావు, సముద్రానికి వెళ్ళి గాలం వేయగానే చాలా చేపలు లైన్లోకి వచ్చాయి, కానీ మొదట పైకొచ్చు చేప అన్నాడు. కొంచెం మీరు మరొకసారి వాక్యం చదువుతారా? సముద్రానికి పోయి గాలం వేసి, అంటే గాలం వేశాడు, గాలం వేయగానే చాలా చేపలు గాలం దగ్గరికి వచ్చి ఉంటాయి. నేను పడాలనే చాలా చేపలు లైన్లోకి వచ్చాయి, కానీ అవి చూస్తూ ఉండగానే ఈ చేప ఏ మూలందో పరుగున దేవుని కొరకు, దేవుని యొక్క పన్ను చెల్లించడం కొరకు హతసాక్షిగా మారింది. హల్లెలూయా. చాలా మంది దావీదు దగ్గర కట్టినప్పుడు, దావీదు దగ్గర ఉన్నప్పుడు చాలా మంది వచ్చి ఉంటారు. ఈ గాలం పడగానే దేవుని వాక్యం అనే గాలం వేసినప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చారు. చాలా మంది ఇక్కడ నుంచి సేవకులుగా బయలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది దేవుని బోధ నేర్చుకుని వెళ్ళిపోయిన ఉంటారు. చాలా ఆత్మలు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? ఉన్నారా? చాలా లైన్లోకి వచ్చి, ఈ గాలంలో కూడా ఆ గాలం వేయగానే, పేతురు గాలం వేయగానే చాలా చేపలు లైన్లోకి వచ్చాయి. అన్ని పడతాయి అనుకున్నాడు, కానీ పేతురు ఒక్క చేప కూడా లైన్లో ఉన్న చేప ఒక్కటి రాలా. లైన్లో ఉన్నాయి, కానీ ఈ చేప అయితే ప్రభు మాట వింది, దేవుని మాట సెలవు తీసుకుంది. ఇక నా సమయం ఆసన్నమైంది, ప్రభు యొక్క పన్ను నేను చెల్లించాలని తన నోటిలో షెకిలి పట్టుకుని హతసాక్షిగా మారింది. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, రూపాంతరం చెందిన నీవు ఎలా ఉండాలి అంటే, రూపాంతరం పొందిన నీవు ఎలా బ్రతకాలి అంటే, ఇలా ఈ చేపలాగా ఒక సమర్పణ కలిగి, ఒక ఉద్దేశంలో ఉండి, ఒక సంతోషంతో, ఒక త్యాగం చేసి, డెడికేషన్తో ఆ గాలంలో చేప పడినట్లుగా నీవు కూడా పడగలిగితే, నువ్వు ఏ స్థలంలో అడుగుపెట్టినా సరే ఆ స్థలంలో జయం దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఆ సమర్పణ నీకుందా? ఈరోజు మనం అనేకమైన ప్రార్థనలకు వెళ్తున్నాం, అనేకమైన సభలకు వెళ్తున్నాం, కూటాలకు వెళ్తున్నాం. మనం ఇక్కడ చాలదనుకుని చాలా మంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, ఆదివారం మన దగ్గరికి ఆరాధనకు వస్తారు, మరలా మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తారు, మరలా సాయంత్రం ఎక్కడికి వెళ్తారు. మీరు అసలు సంఘంలో ఏమవుతుందంటే మందిరానికి అర్థం లేకుండా పోయింది ఇవాళ. నిజమండి, చాలా నా హృదయంలో చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని సేవకు వచ్చి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో అన్ని సంస్థలకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, అన్ని సంఘాలకు వెళ్ళాను, 3 బైబిల్ కాలేజీలు చెప్పడానికి వెళ్ళాను. కానీ ఎలా ఉన్నారు అంటే, విశ్వాస సమాజం ఎలా ఉందంటే ఇవాళ పూర్తిగా పొల్యూటెడ్ అయిపోయింది. నువ్వు ఒక దేవుని మందిరాన్ని నమ్ముకునే వాళ్ళు లేరు ఇవాళ. ఒక సేవకుని మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి బ్రతికే విశ్వాసులు లేరు. ఈ చేప అయితే పరుగునొచ్చింది, సమర్పించుకుంది, గాలంలో పడింది. హల్లెలూయా. గాలంలో పడిందంటే అది సామాన్యమైన విషయం కాదు. అది చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అది చేసిన త్యాగం హతసాక్షిగా మాటగా రెడీ అయిపోయింది. ఈ రోజు ప్రభువుని హతసాక్షిగా మారమని చెప్పట్లేదు, కానీ కనీసం రూపాంతరం పొందిన నీవు నీ సంఘంలో నీ సేవకునికి నమ్మకంగా ఉంటున్నావా? అసలు ఆ నమ్మకం లేకపోతే నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అలా అన్నానని మీరు బాధపడద్దు, అలా అన్నానని మరి దయచేసి నన్ను మీరు మరో భావించొద్దు. ఎందుకంటే ఈ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నవ్వటానికను మిమ్మల్ని నవ్వించడానికి కాదు నేను వచ్చింది. అయ్యారు వాక్యం ఏం చెప్పారంటే, బాగా చెప్పారండి, అది కాదు నేను చెప్పడానికి వచ్చింది. అసలు రూపాంతరం పొందిన నీవు నిజంగా నీ మనసు మారిందా? మార్పు చెందకుండా, ఈ పాటలో మార్పు చెందకుండా నువ్వు ఎంతకాలం సేవ చేస్తావు? మార్పు లేకుండా ఎంతకాలం ప్రార్థన చేస్తావు? ఈ చేపకున్న సమర్పణ నీ కనుక ఉంటే నీ సంఘంలో నేను స్తంభంగా వాడుకును గాక. హల్లెలూయా. నీ సేవలో నువ్వు రాణిస్తావు, అందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే ఈ చేప సమర్పించుకున్నట్లుగా, ఈ చేప డెడికేషన్ చేసుకున్నట్లుగా, ఈ చేప త్యాగం చేసినట్లుగా, ఈ చేప దేవుని కొరకు హతసాక్షిగా మాట రెడీ అయిపోయినట్లుగా నువ్వు నిజంగా రెడీ అయితే. ఎందుకంటే ఈరోజు సమర్పణ లేని క్రైస్తవ జనాంగం చాలా మంది ఉన్నారు. సమర్పణ లేకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, సమర్పణ లేకుండా పాటలు పాడే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను అనేక సంఘాలకు వెళ్తా ఉండి వస్తూ ఉంటా కదా, ఒక ఆమె చక్కగా చాలా తీయగా పాడుద్ది. ఎంత బాగా పాడుద్ది అంటే అసలు పక్షులు కూడా ఆలకించాలి, అంత మంచి స్వరం. ఆమె ఏమని పాడుతుందంటే, ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా. చాలా, నేనంటే అంత బాగా పాటలకి నాది బొంగురు గుంత, కానీ ఆమె చాలా బాగా పాడింది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయనతో బూతులు తిడతా ఉంది. చిన్న బూతు మాటే నువ్వు మానలేని నీవు ఏం ప్రార్థన చేస్తావండి? నువ్వు ఎవరికి లెక్క చెప్పాలి తెలుసా? దేవునికి చెప్పాలి, మనుషులకు కాదు. నీ మనసులో ఇన్ని లోపల దాచిపెట్టుకుంటే దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు? కాబట్టి సమర్పణ లేకపోతే చాలా కష్టం. ఈ చేప ఎలా సమర్పించుకుందో రూపాంతరం పొంది, సంఘంలో కూడా అలాంటి సమర్పణ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆరాధన ఎన్నింటికమ్మా? ఎన్నింటిరా ఆరాధన? ఎన్నింటికి? ఉదయం 10 గంటలకి, అంతేగా? 10 గంటలకల్లా నేను ఉన్నానన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ సంఘంలో? 10 గంటలకి ఎంతమంది ఉంటారు సుమారు? ఒక 5గురు, ఓ 10 మందా? చెప్పట్లేదు నాన్న. ఓ
ఒక 5 కరెక్ట్గా ప్రతి ఆదివారం ఒక 5 మాత్రం 10 గంటలకు వస్తారు. మిగతా వాళ్ళంతా అంటే మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చే ఆరాధన అది. సమర్పణ లేని ఆరాధన అయిపోతుంది మనకి. మన బ్రతుకులు సమర్పణ లేకపోతే, త్యాగం లేకపోతే, నీ బ్రతుకులు డెడికేషన్ లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ఉపయోగం చెప్పండి? హల్లెలూయా. చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుతాం. అయ్యా వెనకున్న వాళ్ళు కూడా చెప్పాలి, దేవుని స్తోత్రం చెబుతాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయం మీకు బోధిస్తున్నానంటే, నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ఫోటో గోడకి ఎలా ఏలాడదీసి ఉంది. నాకు తెలివి వచ్చిన తర్వాత ఇది మీ అమ్మరా అంటే మా అమ్మ అనుకున్నా. మా నాన్న ఉన్నా లేనట్టుగా బ్రతికాను నేను. మా నాన్న రోజు తాగటం తప్ప మేము ఎక్కడున్నామో మా నాన్నకి తెలియదు. నాకు తెలివితేటలు వచ్చిన తర్వాత మా నాన్న ఎప్పుడు ఒక చొక్కా కూడా కుట్టించలా. ఇదే విజయవాడలో 5 నెంబర్ రూట్లో సివిల్ కోర్టు ముందు మా హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్లో, ఆ అనాథ హాస్టల్లో పెరిగాను నేను. ఆ హాస్టల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు బాగా ఆకలేసి 5వ నెంబర్ రోడ్డు చుట్టూ ఆ సువార్తవాణి దగ్గర సివిల్ కోర్టు నుంచి చివరి సిగామండి సెంటర్ వరకు అలా రోడ్లు ఎమ్మడి తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆకలేసి ఇలా చేయి చాపాను నేను. ఈ రోజు నేను చెప్తున్నాను, అదే రోడ్ల వెంట నా దేవుడు కారు వేసుకుని వెళ్ళి సువార్త చెప్పేలాగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ప్రేమ ఎలాంటిదో మీతో చెప్తాను, దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్తాను. అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు పెరుగుతున్నప్పుడు నా అనేవాళ్ళు ఎవ్వరూ నన్ను పిలవలా. నన్ను ఎవరు దగ్గర తీసిన వాళ్ళు లేరు, నన్ను ఎవరు ప్రేమించిన వాళ్ళు లేరు, నాకెవరు ఒక చొక్కా కుట్టించి నిక్కర చొక్కా ఇచ్చిన వాళ్ళు లేరు. నిజంగా మీరు నమ్మండి, 2 జతలు చిరిగిపోయిన బట్టలతో తిరిగాను నేను. నేను ఈరోజు చెప్తున్నాను, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆస్తి అంతస్తుంటే నేను అందరూ ప్రేమించేది. ఏమీ లేకపోతే నీ దగ్గర కనీసం నీ యొక్క తోబట్టులు కూడా ఎవడు మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఎవరు రారు. దేవుని ప్రేమ యొక్క విలువ కొంతమందికే తెలుసు. ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఉంటే నిన్ను ప్రేమిస్తాడు. ఇవేమీ లేకపోతే నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా లేరు. ఆకలేసి రోడ్లు తిరుగుతున్నప్పుడు అందరి చేత తిట్లు, అందరి చేత రకరకాలుగా దూషించబడ్డాను. కానీ నా మనసు అంతా, నా మైండ్ ఎలా ఉండేది, చిన్నప్పుడు ఎవడన్నా ₹1, ఒక ₹0.50 ఏదైనా చేతిలో వేస్తే ఏదైనా కొనుక్కొని తిని బ్రతుకుదాం అనుకున్న ఆశ. నా 7వ తరగతికి వచ్చిన తర్వాత అనుకున్నాను, దేవుడా నువ్వు నిజంగా ఉన్నావా అనే మనసు వచ్చేసింది నాకు. చిరిగిపోయిన బట్టలతో తిరిగాను నేను. ఈరోజు నాకు ఎన్ని జతలు ఉన్నాయో. నేను అందుకే క్రిస్మస్ వస్తే ఆ నెలంతా నేను ఎందుకు బట్టలు అందరికీ పంచుతానంటే, నేను ఒకప్పుడు బట్టలు లేక ఏడ్చినోడు. నేను తిండి సరిగ్గా లేక ఏడ్చాను నేను. ఎవడైనా ఒక ముద్ద పెడితే తిని తృప్తి పడదాం అనుకున్నాను నేను. కానీ ఈరోజు నా దేవుడు ఇదే విజయవాడ వీధుల్లో అన్నం పెట్టేవాడిగా నన్ను చేశాడు. నాకు ఇది చాలు, నాకు ఇంకేం అవసరంలా. వాళ్ళు అలాగనుకున్నారు, వీళ్ళు ఎలాగ, నేనేమి, నా మాటలు కూడా, ఆ మాటలు నాకు ఏమి ఎక్కవు. రోజు కనీసం ఒక రోజైనా ఎవరికైనా ఒక ముద్ద భోజనం పెట్టాలని ఆశపడతా నేను. ఎవరికైనా ఆకలిస్తే ఆడికి భోజనం పెడదాం, రోడ్డు మీద ఉంటే వాడిని ఏమైనా ఓదార్దాం, బట్టలు లేకపోతే బట్టలు ఇద్దామన్న మనసు నాకు వచ్చేస్తుంది. ఇలా అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు పెరిగిన నన్ను సరిగ్గా 7th క్లాస్కి వచ్చాను నేను. 7వ తరగతికి వచ్చిన తర్వాత కొంచెం జ్ఞానం, తెలివి, ఊహ అంతా వచ్చింది. అప్పుడు అనుకున్నాను, గేటు దగ్గరికి వచ్చి, మా హాస్టల్ గేటు దగ్గరికి, ఇప్పుడైనా ఈ సంవత్సరం అయినా ఎవరైనా నా కోసం వస్తే బాగుండని ఏడ్చాను నేను. ఈ రోజు నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, నిజంగా మా అమ్మాయి ఉంటే అది అద్భుతంగా ఉండేదే అనిపించింది నాకు. కానీ మా సంఘం మా అమ్మని మరిచేలాగా చేసింది. మా సంఘం అంటే అదండి. దేవుని మందిరంలో సంఘ పిల్లలు దైవజనుడు నిజంగా మా అమ్మను మరిచేలాగా చేశారు అంటే మీరు అర్థం చేసుకోండి, తల్లి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ రోజు ఎవ్వరు రాలేదు. ఒక పాస్టర్ గారు వచ్చారు, చక్కగా కైలే ప్రసాద్ గారి లాగా తల మొత్తం తెల్లగా, కొంచెం కైలే ప్రసాద్ గారు ఎంత ఉన్నారు కానీ ఆయన కొద్దిగా బాగా ఆజానుభావుడు వచ్చిన ఆయన విజయ్ కుమార్ గారు. ఆయన వచ్చి, ఏమండి వార్డెన్ గారు, జాన్ బాబు గారు, మీ హాస్టల్లో ఎవరైనా ఉంటే పంపించండి, మన సిఎస్ఐ చర్చిలో పాటల పోటీలు పెడుతున్నాం, కమిషనర్ 5 నంబర్ రూట్లో పెద్ద చర్చి, ఆ చర్చిలో పాటల పోటీలు పెడుతున్నాం, ఎవరైనా ఉంటే పంపించండి అన్నాడు. నా చిన్నప్పటి నుంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 310 పాటలు ఉండేవి. అప్పట్లో 610 పాటలు ఉండేవి అప్పట్లో, ఇప్పుడు ఇంకెక్కువ ఉన్నాయి. 300 పాటలు 7వ క్లాస్కే కంఠస్థం చేశాను నేను. రామచంద్ర గారు ఎన్ని పాటలు? 300 పాటలు కంఠస్థం. ఎందుకు చేసిన అది కూడా చెప్తాను నేను. ఎందుకంటే రోజుకు ఒక పాట పాడుకొని రోడ్డు మీదకి వెళ్ళాలి నేను. పాటల పుస్తకం చూసుకొని పాడుకుంటారా? ఇప్పుడు కూడా మన సంఘాన్ని పాడంటారంటే వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ కావాలా. ముసలమ్మకు కూడా ఆమె చూసుతో పాడుతో నాకు తెలీదు, ఆమె కళ్ళు కనపడతాయో లేదో నాకు తెలీదు, కానీ సెల్ ఫోన్ చేతిలో కావాలా. ఇదివరకు పాటల పుస్తకం, ఇప్పుడు పాటల పుస్తకంతో పని లేదు, ఇది పుస్తకం అయింది. అప్పుడు అలా కంఠస్థం చేసి ఒక్కొక్క పాట రోజుకు పాడుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలరా, అంత పిచ్చిగా పాడేసుకునేవాడిని. పాటలు డ్రమ్ము కొట్టడం తప్ప నాకు ఇంకేమీ రాదు. చదువు అసలు ఎక్కేదే కాదు నాకు. మా వార్డెన్ గారికి తెలిసి నేను బాగా పాటలు పాడతానని. వార్డెన్ గారు చెప్పారు, జాన్ బాబు గారు, నువ్వు వెళ్తావారా అంటే, మీరు వెళ్ళమంటే సంతోషంగా వెళ్తానన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను పూర్తిగా చెప్పట్లేదు, నేను ఒక మాట మీతో చెప్పి నేను వాక్యంలోకి వచ్చేస్తాను. దేవుని మందిరానికి వెళ్ళాం, షర్టు నెక్కరు పైన టవల్ వేసుకొని వెళ్ళాం. పిల్లలందరూ వచ్చారు, మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకొచ్చారు, చాలా బాగా పాడారు. అందరు పిల్లలు బాగా పాడారు. నా మనసులో అనుకున్నాను, ఇక నేను పాడాల్సిన అవసరం నాకు ఉండదులే అనుకున్నాను. కారణం ఏంటంటే వాళ్ళంత చాలా స్వీట్గా పాడారు పిల్లలు, ఇంకా నా పాటతో పని లేదు అనుకుని ఆగిపోయాను. అక్కడున్న పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, అరే హాస్టల్ నుంచి వచ్చిన పిల్లోడు ఎవడ ఉన్నాడంటరా, ఆయన్ని పాడమను అన్నారు. నేను లేచాను, మంచి పాట పాడుకొని మంచి పాట నేర్చుకుని వెళ్ళాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో గమకాలతో కూడిన పాట నేర్చుకుని వెళ్ళాను. నేను పాట పాడదామని స్టార్టింగ్ అందుకున్నాను. నేను స్టార్టింగ్లోనే కన్న తల్లి తండ్రి అనే పదం ఉంటుంది, అప్పుడు దాకా బాగా పాడాను. మందిరంలోకి వెళ్ళిన తర్వాత నా నోరు పెగలట్లేదు, నా వాయిస్ రావట్లా. పాట పాడదాం అనుకున్నాను, పాట ఎత్తుతున్నాను, ఆగిపోయాను. 2వసారి పాడాను, 3వసారి పాడాను, 3వసారి కూడా పాట పాడలేకపోయాను. పాస్టర్ గారికి బాగా కోపం వచ్చి, రే మీ వార్డెన్ గారు బాగా పాడతారని చెప్పారా, నువ్వు అసలు బాగా పాడతావన్నారు అని నా దగ్గరికి, తెల్లని అంగి చాలా తెల్లగా ఉంది, నా ఈ మురికి బట్టలు, నా దగ్గరికి వచ్చి కోపం వచ్చి నా మీద నువ్వు టవల్ లాగేశాడు. చర్చిలో పిల్లలందరూ నవ్వుతూ ఉన్నారు, నేను ఏడుస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే నా మిగిలింది ఒకే ఒక చొక్కా, ఇటుపక్క చిరిగిపోయింది, ఇటుపక్క చిరిగిపోయింది. ఆ చొక్కా చిరిగిపోయిన దాన్ని కవర్ చేయడం కోసమే నా పైన ఉన్న టవల్ వేసుకెళ్ళాను నేను. ఈరోజు మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా, దైవజనుని ప్రేమ ఎలాంటిదో ఆ రోజు రుచి చూసి అనుభవించాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తున్న నన్ను అలా కౌగిలించుకొని, తెల్లని అంగి, నా మురికి బట్టలు, నన్ను కౌగిలించుకొని నాతో కలిసి ఏడుస్తున్నాడు దైవజనుడు. ఆ చిన్న వయసులో అనుకున్నాను, ప్రభువా ఈయనెవరో నాకు తెలియదు, ఈయన వర్గం ఏంటో తెలియదు, నేనెవరినో ఆయనకి తెలియదు, అయినా ఈయనే నన్ను ఇంతగా ప్రేమిస్తే ఈయన్ని పంపించిన నీవెంత గొప్ప దేవుడు అయ్యా. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. నా మనసులో వచనం పాడేసుకున్నాను. నేను ఏం పాడుకోవాలో పాడేసుకున్నాను. ఆయన అన్న తర్వాత ఆయన అంతా అయిపోయిన తర్వాత నేను ఏడుస్తూ ఉంటే అన్నాడు ఆ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారిని పిలిచి, అమ్మాయి వీడు బాగా పాట పాడాడు, లోపల తీసుకెళ్ళి వీడికి మంచి ఫస్ట్ ప్రైజ్ ఏదైతే కొన్నా వాడికి ఇచ్చి భోజనం పెట్టి పంపించు అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఏమి వినపడిందంటే, నాకు పెద్ద ప్రైజ్ ఏమి వినపడలా, నాకు 2వ మాట వినపడింది, భోజనం పెట్టి పంపించాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా కోసం ప్రత్యేకంగా వండి భోజనం పెట్టిన వాళ్ళు నాకెవరు లేరు. అలా ఒక మొత్తం భోజనం పెట్టి ఒక చొక్కా ఇచ్చిన వాడు ఎవరు లేరు. ఈరోజు కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మీతో మనవి చేస్తాను. కరోనా వైరస్లో అందరికీ వచ్చింది. మనం ఎందుకు బ్రతికామో తెలుసా? మనల్ని ఎందుకు బ్రతికించాడు? మన యుక్తి, మన భక్తి, మన శక్తి కాదండి. ఏదో నీ వలన ఈ మిగిలిన సంవత్సరాల్లో దేవుని పని చేయవలసిన అవసరత ఏదో నీ పట్ల ఉంది.
కాబట్టి ఆ పని చేయించుకొని నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడా, దేవుని సేవకురాలా, విశ్వాసులారా, మీతో మనవి చేస్తున్నాను, ఈ కొద్ది సమయంలో దేవుని కొరకు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం. పని చేయకుండా ఉన్నావా, నీ పిల్లలు పిల్లల పిల్లలు నష్టపోతారు. ఇందులో మీరు రాసి పెట్టుకోండి ఈ మాటని. అందుకు దేవుడు బ్రతికించాడు. అందుకని మన భక్తి, మన శక్తి, మన ప్రేమ, మన పాటలు, మన వాక్యం కాదు, కేవలం ఆయన కృప ఏం చేసిందంటే మనల్ని నిలబెట్టింది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ గారు అన్న మాటకి నాకు బాగా సంతోషం వేసి రెండో మాట నాకు వినపడింది. పాస్టర్ గారు లోపల తీసుకెళ్లారు, ఫస్ట్ ప్రైజ్ నా చేతిలో పెట్టాడు. ఆ గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేస్తాను, ఒరే ఓపెన్ చేయరా అంది. ఓపెన్ చేసాను, చిత్తే అందులో రెడీమేడ్ ప్యాంట్ షర్ట్ ఉంది. అది నేను వేసుకోగానే నాకు కరెక్ట్గా సరిపోయింది. నాకు ఆ చిన్న వయసులోనే వాక్యం బాగా కంఠస్థండి. దీనిలో ఎన్నిసార్లు చదివినా చెప్పను కానీ వాక్యాన్ని, ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడల్లా ఒక పాట పాడుకుని వాక్యం చదువుకున్నాండి. నాకు ఇదే ఉద్యోగం. నాకు ఎంతకంటే ఇంక మరొకటి ఏమి ఉండదు. అందుకే నేను దీంట్లో గీతలు కూడా బైబిల్లో పెట్టుకోను. నేను ప్రభు ఆ రోజు 7వ క్లాస్ అడిగాను, ప్రభు నేను ఏ గీతలు రాయనయ్యా, గీతలు రాస్తే మళ్ళీ అక్కడే గుర్తు వస్తుంది, అట్ట కాదయ్యా ఈ బుర్రలో పెట్టాయా అని ఆ రోజు అడిగాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా నమ్మండి, ఆ రోజు గుర్తొచ్చింది నాకు. పాస్టర్ గారు పిలిచి అది ఆ బట్టలు ఇవ్వగానే నాకు అనిపించింది, అంటే దేవుడు గనక ఎన్నుకుంటే, చూజ్ చేసుకుంటే, దేవుడు నిన్ను ఎన్నిక చేయబడితే, నువ్వు దేవుని లెక్కలో ఉంటే, నువ్వు మూలన కూర్చున్నా సరే ఆయన నిన్ను విడిచిపెట్టడం. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే దావీదు గారు పుట్టిన పిల్లల్లో ఏ బిడ్డలు సేవ చేయాలో, ఎలా పరిచయం చేయాలో దేవునికి సమస్తం తెలుసు. ఎలా నడవాలో, ఎలా నడిపించాలో ఎరిగిన దేవుడు ఆయన. అనుకోవచ్చు ఆ రోజుల్లో, అయ్యా పాస్టర్ గారు చనిపోయారు, అమ్మగారు ఒక్కతే ఉంది, వీళ్ళు ఎలా నడుస్తారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఈ సేవ ఏంటి, ఈ కుంటుపడిద్దేమో, ఉన్నాత్మలు వెళ్ళిపోతాయేమో అన్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఆ రోజుల్లో ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. అప్పుడు అనుకున్నా, నేను మూలలో కూర్చున్నా సరే ప్రభు ఎన్నుకుంటే కరెక్ట్గా నాకు సరిపోయింది. నేను కింద కూర్చున్నాను, పాస్టర్ గారు పైన టేబుల్ మీద కూర్చోబెట్టింది. మీరు నమ్మండి, మన ఇంటికి బాగా ఆకలితో కుక్క ఎలా వస్తే, ఆకలితో వస్తే ప్లేట్ ముందు పెడితే ప్లేట్ వైపు చూస్తుందా కుక్క, మీ వైపు చూస్తుందా? కదా, మన వైపు చూస్తుందా? పాస్టర్ గారు బ్రతికినంత కాలం అసలు ఆవిడ తిండిపోతుడురా అనలా, ఎక్కడ అనలా. అంటే అంత తిన్నాను నేను. ఆతురాతురుగా తింటా ఉంటే ఆ టేబుల్ మీద తీర్మానం చేసుకున్నాను, సమర్పణ చేసుకున్నా ఆ రోజు, ప్రభువా నువ్వు నిజంగా దేవుడివయ్యా, నన్ను బ్రతికిస్తే, నన్ను బాగా చదివిస్తే నీ సేవ తప్ప నేను ఏమీ చేయనయ్యా అని చెప్పి షిలోహులో గనక అన్న ఎలా సమర్పించుకునే సమయల్ని, ఎలా రూపాంతరం చెందబడిందో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, అలాగా ఆ రోజు రూపాంతరం చెంది, ఆ రోజు మనసులో ఒక మంచి తీర్మానం, బలమైన తీర్మానం చేసుకున్నాను, సమర్పించుకున్నాను. ప్రభువా నన్ను బాగా చదివిస్తే నీ సేవ తప్ప నేను ఎవరు ఏది చేయనయ్యా అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేప కూడా సమర్పించుకుంది. ఏమని యేసయ్య పన్ను చెల్లించాలని పరుగున గాలంలో పడింది. అతను సాక్షిగా మార్చబడింది. నేను చనిపోయినా పర్వాలేదు, నా యేసయ్య పని జరగాలి. ఎవరండి ఈరోజు అనుకునేది ఆ మాటలు? అసలు ఎవరున్నారు ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన ఏది వాళ్ళు చెప్పండి. బల్లారాధన ముందు శనివారం ప్రార్థన అంటే కైలే ప్రసాద్ గారు ఎట్లా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో? ఆ రాత్రి దుప్పట్లు కూడా తెచ్చుకొని శనివారం ఉపవాసం చేసి రాత్రి ఇక్కడే పడుకొని ఉదయం బల్ల తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రార్థనలు అవి. ఈ రోజు ఎవరున్నారు? ఆల్ నైట్కి వచ్చి హాఫ్ నైట్లో ఉండేవాళ్ళు తప్ప ఆల్ నైట్కి వచ్చేవాళ్ళు ఆల్ నైట్ అంతా ఉండేవాడు కూడా లేరు. అదేమనంటే మనం ఒకరికొకరు విమర్శిస్తున్నాం తప్ప అసలు ఆ ఉద్యమం, ఆ ప్రార్థనా ఉద్యమంలోకి అడుగు పెట్టలేకపోతున్నావు నువ్వు. ఈ చేప అయితే ఎలాగన్నా ఉనండి, ఏమన్నా జరగనండి అని చెప్పి సమర్పించుకుంది. అత సాక్షిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ టేబుల్ మీద ఉండి సమర్పించుకున్నాను నేను, ఏది ఏమైనా నీ సేవే చేస్తానని చెప్పి. అసలు చదవటానికి కనీసం పుస్తకాలు కొనడానికి డబ్బు లేనోడు నేను. ఎలా చదివానో, ఎలా దేవుడు చదివించాడో నాకు తెలియదు, కానీ అది కలో దర్శనమో అన్ని చదువులు చదివేశా. అన్ని చదువులు అయిపోయిన తర్వాత ఇలాంటి కూటం ఒక చోట పెట్టాను నేను. ఇట్లాంటి కూటం పెట్టి మా వాళ్ళందరినీ రమ్మన్నాను నేను. మా వాళ్ళందరూ అనుకున్నారు వాడు బాగా చదివాడు, ఆయన ఒకసారి చూద్దాం పదండి అని ఆ రోజు అందరూ బయలుదేరి వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒకసారి చూసుకొని ఏడుపు వచ్చింది లోపల, మరొకసారి సంతోషం వేసింది. ఏడుపు తగిన పాట పాడేసుకున్నాను లోపల, సంతోషం తగిన పాట కూడా పాడేశాను. మీరు నమ్మండి, నాకు జ్వరం వచ్చినా స్తోత్రం చెప్తా. ఒకసారి కారు యాక్సిడెంట్ అయింది, పిల్లలందరూ నన్ను గట్టి కేకలేస్తుంటే ఒరే దేవుని స్తోత్రం చెప్పండి రా అన్నాను. అక్కడ ఆగిరిపిల్ల దగ్గర కరెక్ట్గా. అది ఎందుకు యాక్సిడెంట్ అయిందో నాకు అర్థమైపోయింది. ప్రభు చెప్పాడు, నువ్వు ఏ పని మీద వెళ్తున్నావు, పలానా పని మీద. అది నేను వెళ్ళొద్దన్నా కదా, అయినా నువ్వు బయలుదేరావు. 45,000 యాక్సిడెంట్, దానికి ఫీజు అయిపోయింది. ఏమంటే జరగబోయే సంగతులు ప్రభు దైవజనులకు చెప్పాలి, ఆయన చెబుతాడు, అది మీరు నమ్మాలి. మనం ఏదో దైవజనుడు అంటే గుడ్డోళ్ళే, వాడికి ఏం తెలియదులే. అసలు దైవజనుడు అంటే అసలు విలువ లేకుండా పోయింది ఇవాళ. అసలు దైవజనుడి యొక్క విలువ చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని సేవకుని యొక్క విలువలో మనం చదువుకుంటుంది ఆ వాక్యం, అది కాదు కానీ ఆ విలువే గొప్పది. వాళ్ళందరూ వచ్చారు, మీటింగ్ అంతా అయిపోయింది. మా వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు అర్థమైపోయింది. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే ఏదో పిల్లని వాళ్ళకున్న పిల్లనే నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి వచ్చారు. సరే, తెలివైన వాళ్ళు ఎంత తెలివిగా వీళ్ళు. ఇవాళ మన జనాంగం కూడా అంతే. మన జనాంగం కూడా, ఎందుకంటే ఎన్నో పెళ్లి చేస్తాను నేను, చూస్తాను నేను. సుమారు 1500 పెళ్లి చేసి ఉంటాం లైసెన్స్ వచ్చిన తర్వాత. చాలా మందిని చూస్తాను నేను. పాస్టరా, ఆయనకేముందండి, దేవుని సేవకు మించిన సేవ ఏదీ లేదు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమర్పణలో ఎప్పుడు ఆ పాస్టర్ గారు బ్రతికినంత కాలం నన్ను తిండిపోతూ అని ఎక్కడ చెప్పల. మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత, ఆ మాట చెప్పలేక నసుకుతా ఉంటే చెప్పాను నేను, అక్క మీరు ఎందుకు వచ్చారో నేను చెప్తాను అని విషయం చెప్పేసి, నేను నా స్వాధీనంలో లేను, నా దేవుని స్వాధీనంలో ఉన్నా, దేవుడు ఏది చెబితే అది నేను చేస్తా, మీరు వెళ్ళొచ్చు అన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా వచ్చిన వాళ్ళందరూ కోపంగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకున్నాను. దేవుని సేవ ప్రారంభం దినాల్లో దేవుడు ఎంత గొప్ప దేవుడో మీతో మనవి చేస్తున్నాను. ఆ చేప ఎలా సమర్పణ చేసుకుందో ఆ సమర్పణలో నిలబడ్డాము కాబట్టి ఈ రోజుకు దేవుడు దాని నుంచి పక్కకు తప్పించలే. కాబట్టి ఈ చేపలాగా సమర్పణ కలిగి బ్రతకాలని మీతో మనవి చేస్తున్నాను. రూపాంతరం పొందిన నువ్వు ఎలా బ్రతకాలి అంటే, నువ్వు సమర్పించుకొని గాలంలో పడిన చేపలాగా నువ్వు బ్రతకాలి. సంఘంలో దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆరాధన సమయంలోనే ఉండాలి. ఆ సమయానికి ముందుగానే ఈ చేపలన్నీ నువ్వే వేసేదానిలాగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండో మాట యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం ఒకరు చదవండి, 9వ వచనం ఒకరు చదవండి. ప్రభు మాట్లాడుతున్నాడు, పిల్లలారా భోజనం ఆకలేస్తుంది, భోజనం చేయడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా? చూడండి, అసలు యేసు ప్రభు వారు శిష్యులు అడుగుతున్నారు, పిల్లలారా ఆకలేస్తుంది, మీ దగ్గర భోజనం చేయడానికి ఏమైనా ఉన్నదా? 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద కాల్చబడిన చేపలున్నాయి. చాలండి. రెండో మాట, యేసయ్య ఆకలి తీర్చడం కొరకు అగ్ని కొలిమిలోకి వెళ్ళింది చేప. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యేసయ్య పన్ను చెల్లించడం కొరకు మొట్టమొదటి ఏమైంది? హతసాక్షిగా మార్చబడింది, సమర్పించుకొని. రెండవది యేసయ్య ఆకలి తీర్చడం కోసం అగ్ని కొలిమిలో కాల్చబడింది. దీని అర్థం మీతో చెప్తాను. ఆ చేప అయితే అగ్నిలో కాల్చబడి ఆయన ఆకలి తీర్చింది. ఈరోజు ఆయన ఆకలి, ఆయన దాహం ఏంటో తెలుసా? నువ్వు సరిగ్గా మార్పు చెంది రూపాంతరం చెందిన నీవు నిజంగా ఈ వాక్యం అనే అగ్ని కొలిమిలో కాల్చబడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకున్నాగాక. హల్లెలూయా. వాక్యం అనే అగ్ని కొలిమిలో కాల్చబడిన వాడి యొక్క నోరు, ఆ నాలుక అన్ని కాల్చబడతాయి. అన్నిట్లో విరిగిపోతావు. పైకి మనం పాడతావు, విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు. ఎప్పుడైనా నువ్వు అసలు ఆలోచించావా ఈ వచనాన్ని? ఎప్పుడైనా పాడుతూ పాఠమేనా విరగటం ఏమైనా ఉందా? ఏమండి, పాఠమేనా విరగటం ఏమైనా ఉందా? చెప్పాలి, వెనకన వాళ్ళు చెప్పాలి. ఎంత నాన్న తమ్ముడు నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్తాను 2 మాటలు. చాలా స్వీట్గా మనోళ్ళు పాడుతూ ఉంటారు. ప్రతి పాట ఆలకిస్తా నేను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చిన అంటున్నావే గాని ఎప్పుడైనా ఇచ్చి చూసావా? పాడుతున్నావే గాని ఆ పాటకు తగిన ఆ లైఫ్ నీలో ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృష్ణలంక నుంచి మురళీ గారు వచ్చారు. అయ్యా మురళీ గారు మీరేనా? మురళీ గారి సంగతి మీకు తెలియదు. ఉపవాసం ఉన్న రోజు కూడా, మురళీ గారు చెప్పనా? రైట్. ఉపవాసం ఉన్న రోజు కూడా దాని ఖరీదు కట్టి దేవుడికి ఇస్తాడు. వాళ్ళ సేవకుడికి ఇప్పుడు తర్వాత మీ మిగతా ఎలా ఉంటాయో చూడండి. అసలు ఆ తీర్మానం ఏదండి మన సంఘంలో? ఆ ఆశ, ఆ ఆలోచన మనకు ఉండాలి. వాక్యం అనే అగ్ని కొలిమిలో కాల్చబడిన నువ్వు నిజంగా మార్పు చెందాలి. నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ నడక, నీ పడక అన్ని మార్చబడాలి. ఇవన్నీ మార్చబడకపోతే మనం చేస్తున్న పనిలో ఏ ఆశీర్వాదం రాదండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు నవ్వుతాను. నేను సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. పాడొద్దని చెప్పి ఒక ఆమెనైతే, నువ్వు అసలు పాడద్దు తల్లి ఏ అందే, అసలు ఆ పాటకు తగిన బ్రతుకే నీలో లేదు, వద్దు. 2వ ఆదివారం రాకపోయిందేమని ఆగిందా? ఇంకొకరు తీసుకెళ్ళిపోయింది. పోనీ ఆమె వెళ్ళి ఏం చేసింది తెలుసా? ఇంకొక ఆమెను తీసుకెళ్ళిపోయింది. 3 వెళ్ళి ఒక చోట కూర్చొని నా గురించి చెప్పుకుంటున్నారు. అరే మన అయ్యగారు చాలా మంచోడురా, 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 మంచోడురా అంటే ఈలోపు ఆమె లేచి మంచోడు అన్నావు కదా, నువ్వు ఎందుకు వచ్చావు అమ్మాయి అంది. అప్పుడు ఆమె చెప్తుంది, మంచి అయ్యగారయ్యా, కానీ మరి ముఖం మీదే ఆ పాట పాడతాడు, నాకేమనిపిస్తుంది? ఎట్లాగైతే 3వ అమ్మాయి చెప్పింది, పిచ్చి మొహలారా, మనం చేసిన తప్పు నిజంగానే మనం దేవునికి సమయం ఇవ్వం, మనం ధనం ఇవ్వం, మనకు సమర్పణ లేదు. అయ్యగారు తిట్టకేం చేస్తారు మనల్ని? ఆరాధన 10ంటికి అయితే 11:30కి వెళ్ళి పాట ఇవ్వమని అడుగుతాం. మన ప్రబుద్ధులు ఎంత తెలివైన తెలుసా మన సంఘం వాళ్ళు? ఇదివరకు పాట రాదు అసలు. మీరు చెప్తే మీరు నమ్మరు. నేను ఆ విషయాలు చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ పాట ఒకప్పుడు సంఘంలో పాటే రాదు. ఆడికి పాట నేర్పించి, వాక్యం నేర్పించి, సాక్షించి అన్ని నేర్పించిన దాకా టైంకి ఆరాధనకు వచ్చేవాడు. నేర్పించిన దాకా టైం అంటే టైమే. బాగా నేర్చుకున్న తర్వాత ఇట్లాంటి కూటాలు జరిగినప్పుడు కూడా పాట నా వెంట తీసుకెళ్లి అప్పుడప్పుడు ఒక పాట ఇచ్చేవాడిని. ఈయటం స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఆరాధనకు 11:30కు రావటం స్టార్ట్ చేశాడు. పాట ఇదివరకేమో పాట ఇవ్వకపోయినా మైక్ తీసుకుని పాట పాడేవాడు. ఇప్పుడేమో పలానా తమ్ముడు వచ్చి పాట పాడతాడంటేనే పాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి,
ఆడి శైలి ఎక్కడికి ఎదిగింది? నేను ఒక రోజున అసలు నీ పాట కాదు కదరా, అసలు నీకు ఏమి ఇవ్వను, ఆ టైంకి వస్తాను. అలా ఆవిడతానంట, అమ్మాయి మనకి ఈ సంఘం వద్దమ్మాయి అన్నాడంట. అలా ఆవిడందట, చచ్చిన ప్రతి నేను ఎక్కడే బతుకు చచ్చుతాను, ఉంటే ఉండి వెళ్ళిపోందంట. ఇదంతా జరిగిన స్టోరీ మీతో చెప్తాను నేను. ఈ విషయం అంతా జరిగింది. ఇది మరలా సైలెంట్కి వచ్చి కూర్చొని టయానికి వచ్చి పాడుతున్నాడు. మన సంఘాల్లో ఎలాంటి ప్రవృత్తులు కూడా లేరా? ఎందుకంటే మా సంఘాల్లో జరుగుతున్న విషయాలే మీతో చెప్పాను నేను. మధ్యలో ఫోన్ వచ్చింది ఒక ఆవిడికి, ఆ పేరే సువార్తమ్మ. అదిరిపోయింది ఆ పేరు. కాళ్ళు బలిపేయడానికి ఎదురుకు చాపింది, ఫోన్ మాట్లాడుతుంది. నాకు అసలు చర్చిలో ఫోన్ మాట్లాడితేనే మాచిరాకు, అలాంటిది ఆమె కాళ్ళు ఎదరగా చాపింది బలిపేయడానికి ఎదురుగా. నేను అన్నాను, అమ్మా నువ్వు మాట్లాడు, నేను ప్రసంగం ఆపేస్తా. ఈ లోపు నన్ను పిలిచిన అయ్యగారు అన్నారు, అయ్యా ఆమెనే మనమోకండి అయ్యా, చివరి రోజు కోటాలకు భోజనం అంతా ఆమె పెట్టింది అయ్యా. వారిని ఇస్మాయిల్ గారు, చివరి రోజు భోజనాలు ఆమె పెట్టింది, నేను ఆమెనే అనకూడదు. ఏం భక్తి అండి, ఏం ప్రార్థన చెప్పండి. అగ్ని కొలిములో కాల్చబడ్డావా నీవు నిజంగా? వాక్యం అనే అగ్ని కొలిములో కాల్చబడితే నీ భాష మారాలి, నీ వేషం మారాలి, నీ ప్రార్థన, నీ మనసు మారాలి, నీ ప్రార్థనలో ఒక నూతనమైన ఉద్యమం రావాలి. ఇవన్నీ రాకపోతే ప్రయోజనం ఏంటి? దేవుడు సేవ చేయమని దేవుడు వాగ్దానం ఇస్తే నేను మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏ ఊరు వెళ్ళాలో చెప్పయ్యా అని. ఈలోపు పాస్టర్ గారు వచ్చి, తమ్ముడు పలానా ఊరి దగ్గర ఖాళీగా ఉంది, నన్ను వెళ్తావని అడిగాడు. అట్లా ఎలానయ్యారు, నాకు దేవుడు ఏ ఊరు చెప్తే ఆ ఊరే వెళ్తా. ఆ దేవుడు మాట్లాడతాడా, దేవుడు చెప్తాడా అన్నాడు. వారి పిచ్చి భక్తుడా, ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావురా? అసలు దేవుని మాట ఎలాంటిదో వింటే కదా నీకు అర్థమైంది. ఆ రోజుల్లో రోజులు ఉపవాసం ఉండేవాళ్ళం మనం. అసలు ఈ రోజులు ఎవరు వస్తున్నారు ఉపవాసం అంటే? వస్తున్నారా? వస్తే చెప్పండి నాకు, ఏదో ఒకటి ఇద్దరు తప్ప. అలా లేరు ఇవాళ. ఆ రోజుల్లో ఎలా ఉన్న పిచ్చి రోజుల్లో నిజంగానే 18 రోజులు నాకేం బాగా ఆకలేసేది. అప్పుడు బాగా ఆకలేసేది స్టార్టింగ్ లో. ఉపవాసం ఉండటానికి అల్లాడిపోయేవాడిని. మా పాస్టర్ గారు ఏమన్నారు, అబ్బాయి కుదరదు, దేవుడు నీతో మాట్లాడాలి, నాతో కూడా చెప్పాలి. ఇదో టైప్ ఆఫ్ అనమాట. కైలే గారు లేరా అలాంటి? అప్పుడు ఆ దినాల్లో లేరా? బాప్తిస్మం ఉండనేవాడు ఒక ఆయన, మా పాస్టర్ గారు అనేవాడు, నాకు కూడా చెప్పాలరా దేవుడు, ఆగా నువ్వు అప్పుడు దాకా ఉపవాసం ఉండనేవాడు. చచ్చినట్టు ఉపవాసం ఉన్నాం. దేవుడు మాట్లాడాడయ్యా అని చెప్పడానికి వెళ్ళా, కుదరదన్నాడు, నాతో చెప్పాలన్నాడు. నేనేమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నాతో కాదయ్యా, మా అయ్యగారితో, ముందు మా అయ్యగారితో మాట్లాడు. 18 రోజుల తర్వాత ఆ దైవజనుడు, నీకు ఏ ఊరు చెప్పారు అబ్బాయి అంటే, పలానా ఊరు అన్నా అన్న. ఓకే వెళ్ళిపో. అంతేగా నన్ను పంపించింది లేదు, ఇక డబ్బులు ఇవ్వలా, ఏమి ఇవ్వలా, ఏం చెయ్యలా. అదే మనమై మీరైతే, ఏమయ్యారండి మా ఆత్మీయ తండ్రి, ఏంటండి ఆయన చేసింది మాకు అంటాం. నేను కూడా ఏమనుకోవాలా మనసులో, ఆయన వెళ్ళిపోమ్మంటాం ఆలస్యం సేవకే. ఓ సింహంలాగా అసలు జూలు ఎలా విడదీసుకున్న స్పీడ్గా వెళ్ళిపోయా. అంత స్పీడ్గా వెళ్ళే గానీ ఆ ఊరు వెళ్తే ఇటు ఒక చిన్న బైబిల్ పట్టుకుని వెళ్ళాను నేను. ఓ పెద్ద పాస్టర్ గారు, పెద్ద ఆయన, కాలేబు గారు అంత ఎత్తుంటాడు. వయసు వచ్చి, కాలేబు గారు మీ వయసు ఎంత నాకు తెలియదు, మీ వయసు ఎంత నాకు తెలియదు. కాలేబు 58 57 అది సరిగ్గా చెప్పాను నేను కూడా. 59, ఆయనకి 65 సంవత్సరాలు. జార్జి గారు పెద్ద ఆయన, ఆయన వచ్చి అన్నాడు, రారా అన్నాడు. వచ్చా నేను. అరే ఒరే అంటే పెద్ద ఫీల్ అవ్వను, చదివినా నేను ఏం ఫీల్ అవ్వను, ఎందుకని నేను సేవకు వచ్చా కదా. వాడు ఎన్నంటే నాకు ఎందుకు, నేను పూర్తి సమర్పించుకొచ్చేసే. వాడు ఎన్నన్నా షూ అన్నా తా అన్నా పడతా అని రెడీ అయ్యి వచ్చా. ఆయన అన్నాడు, రారా అన్నాడు. వెళ్ళాను నేను. ఏంట్రా ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. అయ్యా ఈ ఊరు సేవ చేయడానికి దేవుడు పంపించాడయ్యా అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా, దేవుడు పంపించాడా?
15 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో తిరిగి సేవ చేస్తుంటే నాకు దిక్కులేదు, కానీ నువ్వు వచ్చి ఇక్కడ సేవ చేయడానికి వచ్చావురా, నువ్వు సేవకే పని చేయవు అన్నాడు. చాలా పెద్ద మాట మాట్లాడాడు. స్టార్టింగ్ లోనే వచ్చింది శోధన. అది ఎవరి నుంచి? ప్రేమచంద్ర గారు, ఎవరి నుంచి? తట్టుకోగలవా? తట్టుకోలేము. కానీ నాకేమనిపించిందంటే, ప్రభువా నీ స్తోత్రం, పెద్ద ఆయన అన్నాడు కదా, ఇదే పెద్ద ఆయన్ని బతుకుంటే నన్ను ఇక్కడ సేవ చేపిస్తే ఆయనే వాక్యాన్ని పిలవాలి నేను. హల్లెలూయా. అందుకని వెనక్కి తిరిగి పారిపోలా. వెనకడిగేసి ఇలా అన్నాను, ఇలా అన్నారు, అలా అన్నారని మనసులో ఏమి అనుకోకుండా అనుకొని తిట్టుకుంటూ వెళ్ళలా. కొంతకాలం గడిచింది. దేవుడు ఆ ఊరిలో కొంతమందిని మార్చడం స్టార్ట్ చేశాడు. అదే పాస్టర్ గారిని, అయ్యా ఒక రోజు 2 వాక్యానికన్నా. ఆయన చెప్పాడు సాక్ష్యం, అయ్యా మీ పాస్టర్ గారు మామూలుడు కాదు, స్టార్టింగ్ లో నేనే తిట్టాను, స్టార్టింగ్ లో నేనే వద్దన్నా, స్టార్టింగ్ లో నేనే సేవ పనిచేయదన్నాను, కానీ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు ఈ అబ్బాయిని ఈ ఊరు పంపించాడు, ఇది సాధ్యము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా డెవలప్ అవుతున్న దినాల్లో సంఘం కాంగ్రిగేషన్ పెరుగుతా ఉంది, డెవలప్ అవుతుంది. ఆ సంఘ పెద్దలు ఊరు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీడు వచ్చిన కాడి నుంచి కొత్త బాధ చేస్తున్నాడు, మారు మనసు అంటున్నాడు, రక్షణ అంటున్నాడు, బాప్తిజం అంటున్నాడు, వయసు పిల్లలందరూ బాప్తిజం పొందుతున్నారు, వీళ్ళందరూ పొందితే మన వ్యాపారం ఎట్ట జరిగిద్దిరా అని వాళ్ళు ఏం చేశారంటే, నన్ను ఏదో రకంగా ఊర్లో పంపించాలని ఒక ప్లాన్ వేశారు. అప్పట్లో బ్యాచిలర్నే కాబట్టి ప్రతి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు భోజనం పెడితే తినేవాడు నేను. అలాగే సంఘంలో ఒక్కొక్కరు వంతు వారం ఒక్కొక్కరు వంతు. ఆ రోజు ఒక తల్లి కూతురు వంతు వచ్చింది, భోజనం తీసుకొచ్చారు. సరిగ్గా 2 అయింది టైము, ఆరాధన అయిపోయింది. ప్రార్థన చేసుకుని కూర్చున్నాను, ఆకలేస్తుంది, కళ్ళు మూసుకున్నాను ప్రార్థన చేయడానికి భోజనం మీద. అలా చెయ్యేశాను. నా దేవుడు మాట, దేవుని ఆత్మ చెప్తా ఉంది, నా కుమారుడా ఈ భోజనం చెయ్యొద్దు. ప్రభువా నువ్వు భోజనం చేయొద్దు అన్నావు, నాకు ఆకలేస్తుంది, వీళ్ళేమో తీసుకొచ్చారు, నువ్వు ఆ భోజనం చెయ్యొద్దు అన్నాడు. ఇక నా ప్రార్థన కంటిన్యూషన్ చేసిన భోజనం దగ్గర ఎంత ప్రార్థన చేస్తాం? ఓ చిన్న ప్రార్థన, కాలేబు గారు లాంటి ప్రార్థన చేయలేను, ఓ చిన్న ప్రార్థన చేస్తా. కాలేబు గారు ప్రార్థన చేస్తే గర్భిణితో ఉన్నావు 9 నెలల్లో ప్రార్థన చేయమంటే ఆమె ఇక్కడే కనేసింది కదా, అంత ప్రార్థన నా దగ్గర లేదు అప్పుడు. కానీ ప్రార్థన చేశా, చాలాసేపు చేశా. ప్రార్థన ఆమెననేసరికి వాళ్ళిద్దరు తల్లి కూతురు నా దగ్గర ఉన్న ప్లేట్ని అలా బయట పెట్టి నా కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నారు. ఏంటమ్మా అన్న, అయ్యా క్షమించండి, ఇందులో విషం కలుపుకొచ్చాము అన్నంలో, ఇది తిని కాస్త మీరు బండెక్కి కొన్ని పర్లాంగులు వెళ్తే కింద పడి చచ్చిపోతారు, ఇది మిమ్మల్ని ఏదో రకంగా ఈ ఊరు రాకుండా చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారు, నా పేరు ఎక్కడ బయట పెట్టద్దయ్యా అని ఏడుస్తూ మమ్మల్ని క్షమించండి అన్నారు. నేను ఆ రోజు అన్నాను, నేను నిజంగా మిమ్మల్ని క్షమించానమ్మా, కానీ నా దేవుడు మిమ్మల్ని క్షమించడు. కూతురు పిచ్చిదే తిరుగుతుంది ఇప్పటికి, తల్లి ఏనాడో పోయింది. తల్లి పోయే ముందు ఊర్లో డేక్కుంటా నా దగ్గరికి వచ్చి ఇలా చేతులు దండం పెట్టి తల మీద చేసుకుని ప్రార్థన చేపించింది. అయ్యా నేను చచ్చిపోతున్నానయ్యా, కనీసం నీ చెయ్యి పెట్టయ్యా, పరలోకానికని వెళ్తా. దైవజనుడిగా మీతో మనవి చేస్తున్నాను, నువ్వు చేసింది దైవజనుడు క్షమిస్తాడేమో, కానీ నా దేవుడు క్షమించడు. శిక్షే, అందులో అనుమానమేమీ లేదు. నేను అంటాను, వాక్యం అనే అగ్ని కొలిములో కాల్చబడితే, రూపాంతరం పొందిన నీవు వాక్యం అనే అగ్ని కొలిములో నువ్వు కాల్చబడితే అసలు నీకు ఎదురే లేదండి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే అగ్ని కొలిమి దగ్గరకు వస్తున్నావే తప్ప, ఆ వాక్యం అనే కొలిమి దగ్గర గాలం వేస్తున్నాడు తప్ప, దానిలో పడటానికి నువ్వు ఇష్టపట్ల, దానిలో కాల్చబడటానికి ఇష్టపట్ల. ఎన్నో శ్రమలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం, సంఘాల కొరకు ఎంతో తాపత్రయపడ్డాం. ఆ రోజుల్లో అయితే పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళయ్యా, ఒక డ్రమ్ము ఉండయ్యా, డ్రమ్ము కొట్టుకుంటున్నా, డ్రమ్ము పగిలిపోయిందిగా, ఆ మూతలు వేసుకుని డ్రమ్ము కొట్టుకుంటానంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, నీవు పాడే పాట డ్రమ్ము కొట్టి అంత లేదులే, వెళ్ళిపోరా అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాను, పెద్ద 10 బాక్సులు ఉన్నాయి ఆ ఇంట్లో. ఆ ఒక స్ట్రేంజర్ అన్న ఒక చిన్న బాక్స్ ఏంటి అన్నగారు, నీవు వాక్యం చెప్పే వాక్యం ఈ స్ట్రేంజర్ లో, ఈ బాక్స్ లో చెప్పే వాక్యం ఇది కాదులేరా అన్నాడు ఆయన. దేవుణ్ణి సేవ చేస్తున్న సేవకులరా,
మీకు ఎదురవుతున్న శోధనలు ఎన్నో ఉండొచ్చు, కానీ నిన్ను పిలిచిన పిలుపులోనే దేవుడు నిన్ను వాడుకొనుడు గాక. హల్లెలూయా. నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, నిన్ను ఎందుకు దేవుడు పిలిచాడో, నిన్ను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో ఆయనకి తెలుసు. ఆ పిలుపుకు తగిన బ్రతుకున మనం బ్రతికితే మన జీవిత పర్యంత వరకు ప్రభు నిన్ను అలాగే వాడుకొనుడు గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుని బిడ్డ, రాత్రి కాల్సిన దేవుని బిడ్డలారా, రెండో మాట చెప్తున్నాడు. యేసు ప్రభు వారికి ఆకలేసింది. ఆకలేస్తే అక్కడ రాయబడిన మాట, కాల్చబడిన అగ్ని కొలిమిలో కాల్చబడిన చేపలున్నాయి. యేసయ్య ఆకలి తెచ్చడం కొరకు ఈ చేప అగ్ని కొలిమిలో కాల్చబడింది. ఈ రోజు నీ సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ సంఘం కొరకు, నీ సంఘంలో నీ పాత్ర ఏంటి? అసలు సంఘం కొరకు ఏదైనా ఒక ఆలోచన నీకు ఉందా లేదా? సంఘంలో ఏదైనా ఒక చిన్న పనైనా చేయడానికి పూనుకుంటున్నావా, చెడగొడుతున్నావా? ఎలా ఉన్నావు సంఘంలో? నీవు విశ్వాసిగా బ్రతుకుతున్నామంటే, విశ్వాసిగా చలామణి అవుతున్నామంటే కనీసం విశ్వాసికి తగిన బ్రతుకు బ్రతకాలి. యోహాను పత్రికలో 3వ పత్రిక రాయబడి ఉంది. 3వ పత్రికలో ఏమని రాయబడింది అంటే 11వ వచనం చూడండి ఒకసారి. 11వ వచనం చూడండి ఒకసారి. 11వ వచనం, 3వ పత్రిక 11వ వచనం. కాక అది ఇప్పుడు మనం మేలు చేసేవాళ్ళుగా ఉన్నాం. ఆ సంఘంలో మనం ఎలా ఉన్నాం? 5వ వచనం చూడండి. 5వ వచనం. విశ్వాసికి తగినట్టు చేయుచున్నావు. మన పరిచర్య ఎలా ఉండాలి అంటే విశ్వాసికి తగినట్టు పరిచర్య చేయాలి. దేవునికి అందరూ స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దామా? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, 2వ మాటలో రాయబడిన మాట ఏంటంటే, అగ్ని కొలిమిలో కాల్చబడితే నీ పరిచర్య ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసికి తగినట్టు పరిచర్య ఉండాలి. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఇప్పటి నుంచైనా విశ్వాసులైన మీరు ముందు మీ నాలుక, మీ నోరు దేవుని యొక్క అగ్నితో అగ్నితో కాల్చబడాలి. నీ నోటి మాటలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ మనసులో ఉన్న ఉక్రోషం మారాలి. నిజమండి. మా పాస్టర్ గారికి అందుకే చెప్తాను, రే మా పాస్టర్ గారికి ఎవరు ఉప్పే మోహనరు అంటాను. అసలే మా అయ్యగారిలో కోపం, ఎంత కోపమో ఆ కోపం పాస్టర్లకే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదండి. అందుకనే ఎవరు అయ్యగారు, మా అయ్యగారు చాలా గొప్పడని ఎవరు చెప్పాలి అంటే ఫస్ట్ ఎవరు చెప్పాలి? ప్రేమచంద్ గారు, మా ఆవిడ చెప్పాలి. మా పాస్టర్ గారు ఏం చెప్పాలంటే నిజంగా మా ఆయన మంచివాడండి అని మా ఆవిడ చెబితే అది సాక్ష్యం. రెండవది మా పిల్లలు చెప్పాలి, మా నాన్న మంచివాడని. ఈ 2 సాక్ష్యాలు సరిగ్గా లేకపోతే సంఘంలో వచ్చి మా అయ్యగారు మంచివాడని చెప్పినా నేను నమ్మను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది విశ్వాసి తగినట్టు పరిచర్య అంటే. ఇది అగ్ని కొలిమిలో కాల్చబట్టం అంటే ఇది. ఇలా సమర్పించుకోవాలి. రెండవది అగ్ని కొలిమిలో త్యాగం చేశాడు. చేప త్యాగం చేసింది, కాల్చబడింది. 3వ మాట చెప్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మొదటి మాట ఏంటి చెప్పండి? సమర్పించుకొని సంఘంలో అతసాక్షిగా పని చేయాలి. రెండవది వాక్యం అనే అగ్ని కొలిమిలో కాల్చబడాలి. హల్లెలూయా. అసలు వాళ్ళ కాల్చబడిన వ్యక్తులు నాకు కనబట్టలేదండి. నిజమండి, అసలు ఎవరు కనబట్టలే. ఇప్పుడు చాలా అఫీషియల్గా వస్తున్నారు కొంతమంది, చాలా వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు ఏం పట్టించుకోరు. సంఘంలో ఏం జరుగుతుంది ఎన్ని వాళ్ళకి అనవసరం. వచ్చామా వెళ్ళిపోయామా. 3వ మాట, యోనాను మృంగిన చేప. 3వ ఏంటి చెప్పండి? యోనాను మింగిన. మీరు యోనా గ్రంథం మీకు తెలుసు, నేను దాన్ని వివరించాల్సిన అవసరంలా. యోనాను మింగిన
అంటే ఈ చేప దేవుడు చెప్పాడు ఏమని, నా కుమారుడు సముద్రంలో పడేస్తున్నాను, వాడిని నువ్వు త్వరగా వెళ్ళి నీ కడుపులో దాచుకో, నేను చెప్పేదాకా నువ్వు దాన్ని ఆయన్ని భూమి మీద విడవద్దు అంది. విడవద్దని ప్రభువు చెప్పాడు. అంటే ప్రభువు మాట వెంటనే ఈ చేప ఏం చేసింది, లోబడి యోనాని తన గర్భంలో దాచింది. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులు ఉన్నాడండి మురళి గారు? మీరు అన్ని పాటలు పాడగలరు, సంఘం గురించి కూడా పాడగలరు, పాడమంటే పాడే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు ఏం చేసి ఉంటుంది చేప? ఏం జరిగి ఉంటుంది లోపల 3 రోజులు? ఆరాధన. ఎవరు రందే? పర్లేదమ్మా, నీకు మనసులో ఏముంటే చెప్పు. మురళి గారు 3 రోజులు ఏం చేసి ఉంటాడు యోనా లోపల? మనకు కనబడతా ఉంది. మొట్టమొదటి రోజు ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యా తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, నేను వాడకి అక్కడ అనవసరంగా వెళ్ళానయ్యా, తర్షీసుకి వెళ్ళాను, క్షమించండి అని పశ్చాత్తాపడ్డాడు. మరి 2-3 రోజులు ప్రార్థన పశ్చాత్తాపం ఒకటే. 2-3 రోజులు ఏం చేశాడు? ఎన్ని రోజులు ఉన్నాడు గర్భంలో? అయ్యా 3 రోజులు అదే పని చేసాడు. ఇంకేమైనా చేశాడా? నిద్రపోయాడు. ఇంకా భలే చెప్పిందిరా, నిద్రపోకుండా ఎట్టుంటది? నిద్రపోకుండా ఎలా కుదరదు? ఓకే. ఇంతకీ చేప ఏం చేసి ఉండదు అంటావు? చేప బాధ ఏంటి? ఇప్పుడు సేవకులు చెప్తారు చేప బాధ ఏంటో. నిజంగానే చేపకు బాధ ఉందా, ఆనందం ఉందా? పిల్లల కన్నా తల్లిదండ్రులు చెప్పాలి, తల్లులు చెప్పాలి, తల్లులు చెప్పాలి. లోపల పిల్లోడు ఉంటే, లోపల శిశువు ఉంటే నీకు ఎంత బాధ కలిగితే, లోపలోడు మాత్రం ఆడు తిరుగుతానే ఉన్నాడు, సంతోషంగా ఆనంద గంతులేస్తాడు. నువ్వు తినే తిండల్లా ఆ శిశువుకి వెళ్తా ఉంటది. అలాగే ఇప్పుడు బాధ ఎవరికి? చేపకి. సంతోషం ఎవరికి? యోనాకి. 3 రోజులు ఏం చేశాడు? 2 రోజులు, మిగతా 2 రోజులు స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగానే సంఘ కాపరి ఉపవాస ప్రార్థన వలన సంఘం సంతోషిస్తూ ఉంది. హల్లెలూయా. ఇది సంఘానికి తెలియక సేవకుడి మీదే నేరారోపణ చేస్తూ ఉంటుంది సంఘం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, నిజంగానే నువ్వు యోనాలాగే ఉన్నావా? ఈ చేపలాగా నీలో పురిటి నొప్పులు కలుగుతున్నాయా? నిజంగా పౌలు అన్నాడు, నాకు ప్రసవ వేదన కలుగుచున్నట్టున్నది. నాకు ఆ మాట చాలా ఇష్టం. పౌలు నిజంగానే ఎంతో మంది శిష్యులు తయారు చేశాడు. పౌలు తయారు చేసిన శిష్యులు అంతా ఇంత కాదు, చాలా మంది ఉన్నారు. స్త్రీలు, పురుషులు చాలా మంది. ఫీబేకి రోమా పత్రికని, రోమా సంఘానికి పత్రిక రాసి పౌలు ఎవరితో ఇచ్చి పంపించాడు తెలుసా? ఒక స్త్రీకి ఫీబేకి ఇచ్చి పంపించాడు. చాలా ధైర్యంగా వెళ్ళింది. అది మామూలు సంఘం కాదు, అది రోమా, అది రోమ్లో ఉన్న సంఘానికి రాశాడు పౌలు. అలా ఇలా రాలే, 16 అధ్యాయాలు రాశాడు. ఫీబే తీసుకెళ్ళిందంటే ఫీబీలో ఉన్న డేరింగ్, అసలు ఫీబీలో ఉన్న ధైర్యం చూడండి. దేవుడు స్త్రీకి అంత పెద్ద పాత్ర ఇస్తే ఇవాళ చేతులు పాడు చేసుకుంటున్నారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుడి యొక్క ప్రయాస చూడండి. దైవజనుడి యొక్క కన్నీటి వలన సంఘం అనబడిన యోనా అనబడిన సంఘం క్షేమంగా ఉంది ఇవాళ. హల్లెలూయా. ఈరోజు నిజంగానే మన దగ్గర లేకపోవచ్చు దైవజనులు దావీదయ్య గారు. ఆయన దేవునితో ఉన్నారు. ఆయన పడిన ప్రయాస వృధా కాల. కొంతమంది సేవకులయ్యారు, కొంతమంది సంగీతం వాయించే వాళ్ళు అయ్యారు, కొంతమంది రోదన చేసే స్త్రీలుగా మార్చబడ్డారు, కొంతమంది చక్కటి ప్రార్థన చేసే యోధులయ్యారు. హల్లెలూయా. 2 రోజులు ఏం జరిగింది? వెనకున్నోళ్ళు రాజయ్య గారు, రతన్ రాజు గారు, యోబు గారు, కాలేబు గారు, తెలుసు, అది అందరూ చెప్పారు. ఇప్పుడు
ఒకరోజు జరిగింది మొత్తం చెప్పేశారు. రెండో రోజు, మూడో రోజు ఎప్పుడైనా వాక్యం చదివారా? దాంట్లో అసలు యోనా గ్రంథంలో చదువుతున్న మీకు ఏం అనిపించలేదా? ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజులు ఈ కోటాలు పెడితే చివరి రోజే నువ్వు వచ్చావు. విశ్వాసమైనా 2 రోజులు రాలా, ఈ రోజే వచ్చి కూర్చున్నావు. ఎంత అన్యాయం అండి. మీరు చెప్పండి, ఇప్పుడు దావీదు గారు సంతోషిస్తారా? పైనుండి ఏడుస్తారా? ఒక దైవజనుడే నీ గురించి ఏడుస్తా ఉంటే మరి దేవుడు ఈ 3 దినాలు కాలేబు గారు ఇటు చూడాలా? 2 రోజులు ఏంటంటే కారు వెళ్ళేటప్పుడు చెప్పేస్తా నీకు, నువ్వు అక్కడక్కడ చెబుతు కానీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 3 మాటలు మీరు గమనించండి రాత్రి. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటి చెప్పండి? సమర్పణ కలిగి. నేను మరలా వస్తున్నా. మొట్టమొదటి రోజు వాక్యం మొత్తం ఒకే వాక్యం చెప్తాను చూడండి. షిలోహు ప్రార్థనా మందిరంలో హన్నా సమర్పించుకుంది. ఎవరిని? ఏమని? తాను బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠుడుగానే పెంచింది. సమర్పణ కలిగి పెంచింది. అలా పెంచిన తర్వాత రెండో రోజు ప్రసంగం రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందిన సమూయేలు ప్రవక్తగా దేవుడు చేశాడు. అలా నువ్వు చెయ్యాలి, అలా నిలబడాలి అంటే మొట్టమొదటి చేపలాగా సమర్పించుకోవాలి. రెండవ చేపలాగా అగ్ని కొలిమిలో, వాక్యం అనే అగ్ని కొలిమిలో కాల్చబడాలి. మూడవ చేపలాగా దేవుని మాటకి లోబడాలి. ఇలా నువ్వు చేయగలిగితే నీ సంఘంలో నువ్వు ఒక నమ్మకమైన పనిముట్టుగా నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ